ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణ ముగించాల్సి ఉన్నందున మిగిలిన 2 ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసు ఇస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు 8 మందిని విచారించిన స్పీకర్ వారిపై వచ్చిన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్పై తీర్పును స్పీకర్ రిజర్వ్లో ఉంచారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరింత గడువు కోరడంతో దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, దానం నాగేందర్ కి అయితే స్పీకర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే కడియం శ్రీహరి ఇంకా సమయం కావాలని అడిగిన నేపథ్యంలో దానం అయితే విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? పార్టీ ఫిరాయింపుల కేసులో కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నెల 30 వరకు ఏదైతే హాజరు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్న పరిస్థితి. ఇప్పటికీ కూడా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే విచారణ హాజరు కావడం, అదేవిధంగా వారికి సంబంధించి 7 ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ పిటిషన్ ను కూడా తిరస్కరించి వాళ్ళు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తున్నట్టు కూడా స్పీకర్ ఇప్పటికే వాళ్ళ పిటిషన్ డిస్క్వాలిఫై చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా మరొక 3 నేపథ్యంలో కూడా సంజయ్ సంబంధించిన పిటిషన్ విచారణలో పెండింగ్ ఉంది. మరోవైపు ఏదైతే ఈ కడియం శ్రీహరి అంశానికి సంబంధించి స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా తాను బీఆర్ఎస్ ని వీడలేదు, కాంగ్రెస్ లో చేరలేదంటూ కూడా స్పీకర్ కు సమాధానం చెప్పారు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కడు మాత్రం ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు ఎలాంటి సమాధానం చెప్పలేదు, స్పీకర్ ముందు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కూడా అది ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మరొకసారి స్పీకర్ దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసి నెల 30 వరకు ఖచ్చితంగా ఏదైతే విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ అంశంలో కూడా సీరియస్ గా ఉంది. ఇంకా ఎప్పటి వరకు ఈ విచారణ పూర్తి చేస్తారంటూ కూడా స్పీకర్ ను మందలించిన నేపథ్యంలో కూడా స్పీకర్ కూడా వేగవంతం చేశారు విచారణ. ఈ క్రమంలో కూడా 7 సంబంధించిన అంశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. సో దానం నాగేందర్ విషయానికి సంబంధించి కూడా ఇప్పుడు వీలైనంత త్వరగా కూడా ముగించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలోనే స్పీకర్ దానం నాగేందర్ కి నోటీసులు ఇచ్చారని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా దానం నాగేందర్ విచారణకు హాజరవుతారా, మరొకసారి గతంలాగానే నోటీసులకు స్పందించకుండా ఉంటారనేది మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఉత్కంఠకు తరలిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఆయన నేను కాంగ్రెస్ లో ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి కూడా కాంగ్రెస్ బీఫామ్ నుండి పోటీ చేసిన నేపథ్యంలో కూడా ఆయనపై వేటు తప్పదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా దానం నాగేందర్ వ్యవహారం ఉన్న నేపథ్యంలో మరొకసారి స్పీకర్ అయితే ఆయన విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు అయితే జారీ చేశారు. దానం నాగేందర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది అని చెప్పొచ్చు. భావన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.